హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఇదైతే ఒక వీక్ బ్లాగ్. ఒక వీక్లో ఏం జరిగిందంతా నేను ఈ వీడియోలో మెన్షన్ చేసిన. అండ్ ఈ వీక్ వచ్చేసి మా యానివర్సరీ వీక్ అనమాట. సో ఫ్రైడే ఉంది మా యానివర్సరీ. సో అప్పటిదాకా అంటే మండే టు ఫ్రైడే వరకు ఏం జరిగిందని నేను ఈ వీడియోలో షేర్ చేసిన. సో నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఐబ్రోస్ షేప్ చేయించుకోవడానికి పార్లర్కి వెళ్తున్నా. అండ్ ఆన్ ద వేలో మా సనీక్షది అంగన్వాడీ కూడా ఉంటుంది, స్కూల్ కూడా ఉంటుంది. బట్ రిటర్న్లో పిక్ చేసుకుంటాను. నేను వెళ్ళేటప్పుడు పిక్ చేసుకుంటే ఏంటంటే తను హోల్డ్ చేయడం అక్కడ కష్టం అవుతుంది ఇద్దరు పిల్లల్ని అనేసి కొంచెం ముందుగానే అంటే 1 అవర్ ముందుగానే వెళ్ళినా నేను. ఇంకా టైం ఉంది పిల్లల్ని తీసుకురావడానికి. అంగన్వాడీ 3 వరకు ఉంటుంది. సో నేను 1:30కి వెళ్ళిపోయినా. ఇక్కడ పార్లర్ అయితే క్లోజ్ చేసి ఉంది. నేను 2కి వెళ్తే క్లోజ్ చేసి ఉంటాను, 1:30కి వెళ్ళినా అయినా కానీ క్లోజ్ చేసింది. సో తనకు కాల్ చేస్తే ఏమన్నా అంటే ఒక 1/2 అవర్ వెయిట్ చేయండి వస్తున్నాను నేనని చెప్పింది. సో 1/2 అవర్ అక్కడ ఉండము, ఎందుకని ఇదే లైన్లో అదే గల్లీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 1/2 అవర్ అక్కడ వెయిట్ చేసి పోయి ఐబ్రోస్ చేయించుకొని వచ్చేసిన నేను. రిటర్న్లో అప్పటికే మా సనీక్ష అంగన్వాడీ టైం అయింది. రిటర్న్లో మా సనీక్ష అంగన్వాడీ నుంచి పిక్ చేసేసుకున్నా. తను నన్ను చూడంగానే ఇక్కడ ఒక్క క్షణం కూడా వెళ్ళాడతలేదు, ఉరికొస్తూనే ఉంది ఏడ్చుకుంటా. ఎప్పుడు జైలుకి వెళ్ళి బయట పడదామా అన్నట్టుగా చూస్తుంది. సో పడుకోబెడతారు కాసేపు అంగన్వాడీలో. సో వాళ్ళు 12కి తింటారు కదా. సో 3కి ఇంటికి వచ్చేసరికి తను ఆకలిగా ఉంటుంది అనేసి కొన్నిసార్లు అన్నం తింటుంది. అన్నం అక్కడ సరిగ్గా తినలేదంటే ఇంటి దగ్గర తింటుంది, లేదంటే ఏదైనా స్నాక్స్ తింటాయి. నేను సున్నుండలు ఇస్తే తను అవి తింటుంది. తనకి ఇష్టం సున్నుండలు తినడు. మా చిన్న పాప అయితే మా సనీక్ష చైర్ మీద బాగా ఆడుతుంది. అందుకనేసి నేను దాన్ని డైలీ క్లీన్ చేస్తున్నా చైర్ని, ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది అనేసి. అండ్ పిల్లలు నేను ఏదైనా పని చేస్తుంటే మాత్రం అంటే పర్టికులర్గా గిన్నెలు కడుగుతుంటే మాత్రం మా చిన్న పాప ఖచ్చితంగా ఏడుస్తుంది. ఏడ్చుకుంటూ వచ్చి నా కాలు పట్టుకొని నిలబడుతుంది. అందుకనే భయం వేసి తను ఎత్తుకొని మరి నేను పనులు చేస్తున్నా. పెద్ద పాప ఏంటంటే పైకి పోయింది ఆడుకోవడానికి, ఆడ ఫ్రెండ్స్ ఉంటారనేసి పైన పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది తను. నేను ఈమెను ఎత్తుకొని నేను పనులు చేసుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు ఎర్లీగా లేచినాము. మా సనీక్ష కూడా ఎర్లీగా లేచింది. సో అందుకని తనకి పాలల్లో అటుకులేసి ఇస్తే తను అదే తింటుంది. అండ్ నేను కూడా అదే తినేసిన. ఎంత తొందరగా లేస్తే ఆకలన్నీ అంత తొందరగా అవుతుంది కదా. అందుకనే ఫస్ట్ నేను టీ తాగేసి తనకు పాలు వేసేసిన. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వంటకు ప్రిపరేషన్ చేస్తున్నా. సో ఆ రోజు నేను మా వారు పోయేటప్పుడు చెప్పారు అనమాట, ఈరోజు బీట్రూట్ ఫ్రై చేయి, బీట్రూట్ చేసి చపాతీలు చేయి అని చెప్పుకుంటా పోయారు. అందుకోసానికే నేను బీట్రూట్ కట్ చేస్తున్నా. బీట్రూట్ కానీ క్యారెట్ కానీ మనం పీసెస్గా కట్ చేసే కంటే మంచిగా తరిగితే మనకు అది ఫాస్ట్గా ఉడికిపోతుంది ఫ్రై అనేది. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనేసి నేను అట్లా తరిగిన. ఎర్లీ మార్నింగ్ లేచిరు కదా, మా సనీక్ష పాలు లాగేసి మళ్ళీ కొద్దిసేపు ఆడినట్టు చేసి మళ్ళీ వండుకుంది. సో పండుకొని అనేసి నేను కూడా వదిలేసిన. నేను చిన్న పాప లేచి ఆట ఆడుతుంది, నేనైతే వంట చేస్తున్నా. అండ్ బీట్రూట్ ఫ్రైలా కొద్దిగా చిన్నపప్పు నానబెట్టేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. తింటున్నప్పుడు మనకు అది తలుగుతుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. అండ్ రాత్రి అన్నం అట్లనే మిగిలిపోయింది. మోస్ట్లీ నేను రాత్రి అన్నం మిగిలేటట్టు చెయ్యను, బట్ కొన్నిసార్లు ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఏ వైల్ మిగిలితే మాత్రం నేనైతే ఎగ్ రైస్ చేసుకుంటా, ఎగ్ ఫ్రైడ్ రైస్. అట్లా నన్ను అన్నీ ఏమయ్యా జస్ట్ ఎగ్ రైస్ లాగా ఏమంటారు, ఎగ్ ఒకటి వేసి మనం ఎగ్ కర్రీ ఇట్లా వేసుకుంటాం జస్ట్ అట్లనే. అందులో అన్నం వేస్తా అంతే, ఎగ్ కర్రీ వేసి అలా ఈ చల్లన్నం వేస్తే ఏంటంటే అది వేడిగా మంచిగా అవుతుంది, తినడానికి కూడా మనకు ఫ్రైడ్ రైస్ లాగా బాగుంటుంది. అండ్ బీట్రూట్ ఫ్రై కర్రీ అయితే ఉడికిపోతుంది. అండ్ బీట్రూట్ తరిగేటప్పుడు మా చిన్న పాప కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది అనమాట దాని మీద. అందుకని కొంచెం తీసి తనకు అట్లనే తినిపిస్తుంటే తను తినడానికి ఇంట్రెస్ట్ చూపించింది, తనకు నచ్చింది టేస్ట్. బట్ ఈ బీట్రూట్ మీద తినిపించినప్పుడు ఎప్పుడైనా చిన్నపిల్లలకు వాళ్ళు మోషన్ రెడ్ కలర్లో పోతారు, ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే మనం పిల్లలకు ఫీడ్ చేసింది మర్చిపోయి వాళ్ళు మోషన్ ఏదైనా కలర్ చేంజ్ అయితే మనము టెన్షన్ పడిపోతాం అనమాట. అందుకని అట్లా ఏం టెన్షన్ పడకండి. తను ఆకలి చేస్తుందనే సెర్లాక్ కలిపిన, కానీ తను తినకుండానే వండుకుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది, ఫాస్ట్గా అయిపోతుంది. మనము దాన్ని తరిగినాం కదా మంచిగా, గీర వండితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా నేను తింటున్నా, ఎందుకంటే పొద్దున్న లేసినాం కదా నాకు ఆకలి అవుతుంది. సో నేను టిఫిన్ ఏం చేయలేదు పొద్దున, అందుకనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను అని చెప్పినా అదే తింటున్నా. అండ్ ఇంట్లో నిమ్మకాయ వండుకొని తింటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది. మనకు బిర్యానీలో లెమన్ వండుకొని తింటే ఏ టేస్ట్ ఉంటుంది సేమ్ అదే టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయర్రి. టిఫిన్ చేసేసి పిల్లలకు పెట్టిన ఇడ్లీ పెట్టిన మా సనీక్షకి తింటుంది తను.
అండ్ మధ్యాహ్నము మేము బయట చిల్ అవుతున్నాము సెల్లార్లా, నేను మా చిన్న పాప అండ్ పెద్ద పాప. ఆ రోజు అంగన్వాడికి పంపించలే మా సమీక్షని, కొంచెం తనకు ఫీవరిష్గా ఉందనేసి పంపించలేదు. నేను మంచి ఇంటికాడనే చిల్ అవుతుంది, ఎటు కూడా పంపించలేదు కదా అని. అండ్ ఇది మా తమ్ముడు ఊరు నుంచి వచ్చేటప్పుడు నా కోసం మైదాకు తీసుకొచ్చి, ఆ మైదాకు ఆకు నేను రుబ్బేసి అందులో నిమ్మకాయ అండ్ పెరుగు కలిపి ఆ మైదాకులా కలిపి నేను హెడ్కి పెట్టుకుంటా. ఇట్లా చేయడం వల్ల మనకు డాండ్రఫ్ ఉన్నా కూడా మంచిగా పోతుంది అండ్ స్కాల్ఫ్ క్లీన్ అవుతుంది అన్నమాట, మాడ మంచిగా క్లీన్ అవుతుంది. అండ్ నాకు ఇది డై లాగా అనమాట, నేను హెయిర్ డై ఏం వేసుకోను, అయినా కూడా నాకు వైట్ హెయిర్ ఉంది లైట్గా. సో దానికోసానికి నేను ఇది హెయిర్ డై లాగా వాడతా. మంత్లీ నాకు ఈ హెయిర్ డై అంటే ఈ మైదాకు నెత్తికి పెట్టుకుంటే నెల రోజుల దాకా కలర్ పోదన్నమాట, ఒక్కోసారి 2 నెలల దాకా కూడా వస్తుంది మనం మంచిగా ఎక్కువసేపు ఉంచుకుంటే. సో ఈ కెమికల్ ఈ డైస్ వేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఏమంటారు నాకైతే హెడేక్ వస్తుంది, అస్సలు పడది, అందుకనేసి నేను పెట్టుకోను. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కదా, అందుకనేసి నేను అస్సలు ప్రిఫర్ చేయను. అండ్ ఇది మనకు హెయిర్ గ్రోత్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఆల్రెడీ అది మైదాకు హెడ్ పెట్టుకున్నా అనేది వీడియో చేసిన, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరు చూడకపోయింటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. అండ్ స్కాల్ఫ్కి పెట్టుకునేటప్పుడు మీరు కావాలనుకుంటే ఒక చిన్న కాటన్ క్లాత్లో ఈ మైదాకంతా వేసి పిండేస్తే అందులో నుంచి రసం అంతా బయటకు వస్తుంది, జస్ట్ అది మాత్రం పెట్టేసుకోవచ్చు. ఆ రసము ఇట్లా మైదాకు కూడా పెట్టుకుంటే ఏంటంటే అది తొందరగా ఆరది, తొందరగా ఆరకపోవడం వల్ల మంచిగా మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో గ్రే హెయిర్ ఉందో అక్కడ ఇదంతా మంచిగా కలర్ వచ్చేస్తుంది అనమాట. మనకి నా రాగెంటుకలు కాబట్టి నేను మైదాకు పెట్టుకోవడం వల్ల నాకు అసలు పెట్టుకున్నట్టే ఏర్పడదు అనమాట, మంచిగా కలిసిపోతాయి నా వెంట్రుకలలో. నేనైతే ఆ రోజు ఏ రోజైతే నేను మైదాకు పెట్టుకున్నానో ఆ రోజైతే హెడ్ బాత్ చేయను, మంచిగా హెడ్కి అంతా అప్లై చేసేసుకున్నా. ఇప్పుడు దాన్ని వదిలేసిన. అండ్ మా పాప మైదాకు చూసి నువ్వు నెత్తి కింద పెట్టుకున్నావు, నాకు చెయ్యికి పెట్టు అంటుంది మా సమీక్ష, అందుకని తనకు చెయ్యికి పెడుతున్నా. నేను తనకు చెయ్యికి మైదాకు పెట్టుడు కంప్లీట్గా కాగానే వాళ్ళ పప్పు వచ్చిండు, ఉరికి పోయి చూపిస్తుంది నేను మైదాకు పెట్టుకున్నా అనేసి. అండ్ ఈ మైదాకు పెట్టుకున్నాడేమో కానీ దీనివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే పిల్లలకి ఏంటంటే అన్నం మనమే తినిపించాలన్నా, ఎప్పుడు మైదాకు పెట్టుకున్నప్పుడే వీపులో దురద పెడుతుంది, ఈడగోకు మమ్మీ ఆడగోకు మమ్మీ, ఈడ దురద పెడుతుంది ఆడ దురద పెడుతుంది అని తెలిగింది. అండ్ అన్నం తినబెట్టేసిన తనకి, ఆ రోజు అంగన్వాడికి పోలేదని చెప్పిన కదా, సో తనకు తినబెట్టుకుంటూ నేను కూడా తింటున్నా. నేను ఇంత కష్టపడి తనకు మైదాకు పెట్టి తనకు తినబెట్టుకుంటే నేను చూస్తుంటే తినబెట్టుడు అయిపోగానే పోయి చేయలు కట్టుకుంది మా సమీక్ష. అది కానే కాలే, కనీసం 5 నిమిషాలు కూడా ఉంచుకోలేదు తనైతే, చెయ్యికి పెట్టినంతసేపు కూడా ఉంచుకోలేదు. నేను తనకు పెట్టేసినాక మా చిన్న పాపను పడుకోబెట్టేసిన, తనకు కూడా కొంచెం హ్యాండ్స్కి పెడదాం అన్నట్టుగా అరచేతిలో కొద్దిగా అంటించిన. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, మళ్ళీ ఎక్కువ పెడితే సరదవుతుంది అన్నట్టుగా కొంచెం అరచేలా మాత్రమే పెట్టిన. ఇంత చిన్నగా ఉన్నప్పుడు అయితే మా సమీక్షకి ఎప్పుడు పెట్టలే, మా చిన్న పాపకే ఫస్ట్ టైం నేను మైదాకు పెట్టుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు. పిల్లలకైతే పెట్టేసిన, అట్లనే మనం కూడా పెట్టుకోవాలి కదా, ఎందుకంటే మా యానివర్సరీ వీక్ అని చెప్పినా కదా, అందుకనేసి కొంచెం మిగిలితే నేను హ్యాండ్స్ కూడా పెట్టుకుంటున్నా. నేనైతే చాలా తక్కువ పెట్టుకుంటా, ఎక్కువ పెట్టుకోకపోతుండే, ఎందుకంటే మా ఇంటి ముందటనే ఉంటుండే మైదాకు చెట్టు, అందుకనే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోతుంటే. సో ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటుంటే నాకు కూడా పెట్టుకోవాలనిపించింది, కొద్దిసేపు పెట్టుకొని తీసేసిన నేను. ఎందుకంటే పిల్లల్ని నేను పెట్టుకోగానే ఒక 10-15 మినిట్స్గా మా చిన్న పాప లేచేసింది పండుకొని, అందుకని తీసేసిన మైదాకు. మా పెద్ద పాప వాకర్లో కూర్చొని ఆడుతుంది, మా చిన్న పాపనేమో సమీక్ష చైర్ తోటి ఆడుతుంది. ఒకరు వస్తువులతో ఒకరు ఆడుతారు, ఎవరు వాటితో వాళ్ళకి ఆడుకోనికి రాదు. మోస్ట్లీ పిల్లలందరూ అట్లనే చేస్తారు కదా, సో మా పిల్లలు కూడా అట్లనే చేస్తారు. మా యానివర్సరీ వీక్ అయితే ఇట్లా జరిగింది. సో యానివర్సరీ ఎట్లా జరుపుకున్నాం అనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసు. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన, బాయ్.